ఎపిసోడ్ 40. అతడు ఆమె ప్రియుడు. సిరిచందన తనను రక్షించడానికి ఎవరూ రాకపోవడం, చెక్కపెట్టెలో వాటర్ లీకేజీ ఎక్కువ అవుతుండడం, తను చాలా భయపడుతూ నీరసపడుతూ అలా చెక్కపెట్టెను తడమగా ఫ్యాన్ స్విచ్ ఆన్ అయ్యి అది తిరుగుతుంది. దాంతో ఆమెకు వాళ్ళ నాన్నతో మాట్లాడి చనిపోవాలని కాల్ చేస్తుంది. కమిషనర్ కాల్ లిఫ్ట్ చేసి తనని భయపడవద్దని చెప్తూ, ఇలాగే కొన్నాళ్ల క్రితం బార్బరా మాక్లీ అనే ఆవిడిని 36 అవర్స్ బంధించారని చెప్తాడు. దానికి ఆలోచించిన సిరిచందన తనని తన భర్త రవితేజే కిడ్నాప్ చేశాడని చెప్పి వైర్లెస్ ఫోన్ ఆఫ్ చేస్తుంది. కమిషనర్ కన్ఫ్యూజన్లో ఉండగా విష్ణువర్ధన్ రావు సిరిచందన చెప్పింది నిజమేనని, వర్మ అనే వ్యక్తి మహర్షి భార్య శ్రీవాణి ప్రియుడు రవితేజేనని చెప్పాడంటాడు. దానితో అశ్వత్థామ కిడ్నాప్ జరిగిన విధానం అన్నీ ఆలోచించుకుని రవితేజకు సిరిచందన దొరికిందని చెప్పగా రవితేజకు మొహం ఎర్రబడుతుంది. అంతేకాక అశ్వత్థామ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని, డాక్టర్స్ని సిరిచందన దగ్గరికి పంపిస్తున్నానని చెప్తాడు. మహర్షి మనసు దూదిపింజలాగా విహరించసాగింది. మిస్టర్ రవితేజ, ఆర్ యూ లిజనింగ్? ఎస్ సార్. మీరు ఆ బ్రీఫ్ కేసులు పట్టుకుని ఇంకా అలా ప్రయాణం కొనసాగించండి. సిరిచందన తప్పించుకుందన్న విషయం కిడ్నాపర్కి తెలీదు. అతడు ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు. అతడికి బ్రీఫ్ కేస్ అందిస్తున్నట్టు నటించి వీలైతే బంధించడానికి ప్రయత్నం చేయి. అది సాధ్యం కాకపోతే షూట్ హిమ్. ఎస్ సార్. ఓవర్. అశ్వత్థామ వైర్లెస్ ఆఫ్ చేసి కుర్చీ వెనక్కి వాలాడు. అక్కడున్న ఆఫీసర్లందరికీ అతని స్ట్రాటజీ అర్థమైంది. అందరిలోనూ టెన్షన్. ఒకవేళ నిజంగా కిడ్నాప్ చేసింది రవితేజ కాకపోతే సిరిచందన ప్రాణాలు పూర్తి రిస్కులో పడతాయని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అశ్వత్థామ చాలా ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నిమిషాలు నెమ్మదిగా దొర్లసాగాయి. 10 నిమిషాలు, 15 నిమిషాలు గడిచాయి. వైర్లెస్లో మళ్ళీ రవితేజ కంఠం వినపడింది. సార్, ఆ కిడ్నాపర్ కాంటాక్ట్ చేశాడు. ఏమని చెప్పాడు? 40వ మైలురాయి దగ్గర కుడివైపు డొంకదారి ఉంటుందట. అక్కడ పాడుపడిన గుంట దగ్గర ఈ బ్రీఫ్ కేసులు పెట్టమని చెప్పాడు. నేనిప్పుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. బ్రీఫ్ కేసులు తీసుకుని వెళ్తున్నాను సార్. వెళ్ళు. మహర్షిని జీప్లోనే ఉండమని చెప్పు. ఏదైనా అర్జెంట్ మెసేజ్ ఉంటే కాంటాక్ట్ చేస్తాను. నువ్వు మాత్రం కిడ్నాపర్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. రవితేజ జీప్ దిగి బ్రీఫ్ కేసులు పట్టుకుని మహర్షితో, నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని బయలుదేరాడు. అతని మనసంతా చికాగ్గా ఉంది. ఒకవైపు సిరిచందన ఎలా తప్పించుకున్నది అన్న అనుమానం, మరొకవైపు ఇంత చేసిన తర్వాత ఆఖరి క్షణంలో ఇలా జరగడం, ఈ రెండూ అతన్ని కలవరపరుస్తున్నాయి. అయితే అనుభవజ్ఞుడైన పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల క్షణాల్లో పరిస్థితి అంతా సమీక్షించుకున్నాడు. జరగవలసిన కార్యక్రమాన్ని మనసులో పూర్తిగా చిత్రించుకున్నాడు. బ్రీఫ్ కేసులు పట్టుకొని డొంకదారిలో ప్రవేశించి కొంత దూరం నడిచాడు. అక్కడ అడవి దట్టంగా ఉంది. ఒక ప్రదేశాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ బ్రీఫ్ కేసులు పెట్టి వాటి మీద ఎండుటాకులు కప్పాడు. వెనక్కి తిరిగి వస్తూ రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. సిరిచందన తప్పించుకున్నది కాబట్టి ఇప్పుడు మహర్షిని చంపడం ఒకటే మిగిలి ఉంది. అతడు మరణిస్తే ఇంకా కేసు కోర్టుకి వెళ్ళదు. తన పేరు బయటికి రాదు. అదృష్టం ఏంటంటే బంగారం తనకి దొరికింది. అంతవరకు తను సక్సెస్ఫుల్. ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని అతడు జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. మహర్షిని అడవిలోకి పిలిచి అక్కడ షూట్ చేస్తే ఆ తర్వాత కమిషనర్ దగ్గరికి వెళ్ళి పూర్వపు కరిస్తో కిడ్నాపర్ మహర్షిని చంపాడని చెప్పవచ్చు. ఏ సాక్ష్యాధారాలు లభించవు. సాక్ష్యాధారాలు అన్న విషయం గుర్తుకు రాగానే అతనికి కమిషనర్ చెప్పిన మరొక వాక్యం గుర్తొచ్చింది. పేటిక మీద ఉన్న వేలిముద్రలు పరీక్షించడానికి నిపుణులు కూడా బయలుదేరారు అని. ఆ పేటికని గిరిజనులు నీళ్లలో నుంచి బయటకు తీసినప్పుడు దాన్ని అక్కడే వదిలేసి సిరిచందనను తీసుకుని వెళ్ళుంటారు. నీటి నుంచి బయటకు వచ్చిన పైపుల మీద తన వేలిముద్రలు ఉండే అవకాశం ఉంది. వాటిని చెరిపేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. ముందు మహర్షిని చంపేసి ఆ తర్వాత పేటిక విషయం చూడాలి. ఈ విధంగా ఆలోచిస్తూ అతడు తిరిగి రోడ్డు మీదకొచ్చాడు.
దూరంగా జీప్ కనబడుతుంది. అతడు రోడ్డు మీదకి వస్తూ మహర్షి అని గట్టిగా పిలిచాడు. జీప్ నుంచి ఏ సమాధానం లేదు. అతడు విస్మయంతో మహర్షి అని 2 సార్లు పిలిచాడు. జీప్లో ఎవరూ ఉన్న అలికిడి లేదు. దాదాపు పరిగెడుతున్నట్టు అతడు జీపు దగ్గరకు వచ్చాడు. జీపులో మహర్షి లేడు. ఇదిలా ఉండగా రవితేజ బ్రీఫ్ కేసులు పట్టుకుని రోడ్డు పక్కకి దిగగానే నిమిషం తర్వాత మళ్ళీ వైర్లెస్ మోగింది. ఈసారి మహర్షి దాన్ని ఆన్ చేసి హలో అన్నాడు. ఎవరు మాట్లాడుతుంది? అటునుంచి అశ్వత్థామ కంఠం వినపడింది. నేను మహర్షిని సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకేమీ ప్రశ్నలు వేయకు. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరు. రవితేజ కంట పడకు. అతడు నిన్ను చంపే ప్రమాదముంది. అతడి వెనకనే వెళ్ళి ఎటు వెళ్తున్నాడో గమనించు. అర్థమైందా? మహర్షికేమీ అర్థం కాలేదు. అతడు మౌనంగా ఉండడం చూసి నువ్వింకేం ఆలోచించకు. నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే అన్నాడు అశ్వత్థామ. ఎస్ సార్ అని వైర్లెస్ ఆఫ్ చేసి మహర్షి జీప్లో నుంచి ఒక్క గెంతులో కిందికి దూకి దూరంగా వెళ్ళి చెట్టుచాటున నిలబడ్డాడు. ఆ తర్వాత కొంతసేపటికి రవితేజ అక్కడికొచ్చి తను పేరు పెట్టి పిలవడం వినిపించింది. మహర్షి తను ఉన్న చోటు నుంచి కదలలేదు. రవితేజ ఆ చుట్టుపక్కల కంగారుగా తన కోసం వెతకడం చూశాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉండడంతో రవితేజ వైర్లెస్లో మాట్లాడిన మాటలు కూడా స్పష్టంగా వినిపించసాగాయి. సార్, మహర్షి తప్పించుకున్నాడు అని మెసేజ్ ఇస్తున్నాడు అతను. అట్నుంచి అశ్వత్థామ ఏం మాట్లాడాడో మహర్షికి వినపడలేదు. రవితేజ వైర్లెస్ ఆఫ్ చేసి తిరిగి రోడ్డు దిగి అడవిలోకి వెళ్ళడం మాత్రం కనబడింది. అతడికి తెలియకుండా అతడు వెనకే అనుసరించాడు మహర్షి. దాదాపు 10 నిమిషాలు ఇద్దరూ అలా నడక సాగించారు. రవితేజకి ఇప్పుడు కొంచెం కంగారుగా ఉంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడం కోసమే మహర్షి అలా పారిపోయి ఉంటాడని అతడు భావించాడు. అది ఒకందుకు మంచిదే అనిపించింది. ఆ తర్వాత మహర్షి ఎక్కడ కనబడినా షూట్ చేసేయచ్చు. తను చేయకపోయినా పోలీసులే ఆ కార్యం పూర్తి చేస్తారు. అన్నిటికన్నా ముందు సిరిచందనని దాచిపెట్టిన ప్రదేశంలో తన గుర్తులేమీ లేకుండా చేసుకోవాలి. వేలిముద్రల నిపుణులు అక్కడికి వెళ్లే లోపల ఆ పని చేసేయాలి. సిరిచందనని దాచిపెట్టిన ప్రదేశం ఎవరికీ తెలియదన్న ఉద్దేశంతో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ తప్పు సరిదిద్దుకోవాలి. సిరిచందన మరణిస్తే 3వ కంటికి తెలియకుండా అన్ని కేసులు క్లోజ్ అయిపోయేవి. అతని ఒరిజినల్ ప్లాన్ కూడా అదే. సిరిచందన కిడ్నాప్ చేసిన ప్రదేశం దగ్గరికి వెళ్ళేసరికి జీప్ ఆఫ్ చేసి అప్పుడే కిడ్నాపర్ తనకి సూచనలిచ్చినట్టు మహర్షిని బయటకు పిలిచి అతన్ని అక్కడ షూట్ చేసి బ్రీఫ్ కేసులు దాచేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. మరొక 10 నిమిషాలు నడక సాగించి అతడు ఒక నీటివాగు దగ్గర నిలబడ్డాడు. చుట్టూ చెట్లు, మధ్యలో చిన్న కుంటలా ఉంది. ఆ కుంటలో వర్షపు నీళ్లు, బురద కలిసి ఎర్రగా ఉంది. మరొక 2 అడుగులు వేసి దాని దగ్గరికి చేరుకున్నాడు రవితేజ. అది యథాతథంగా ఉండడం చూసి షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు. పేటిక కుంటలోనే ఉంది. దాన్నించి బయటకొచ్చిన పైపు యథాతథంగా ఒడ్డు మీదకి అమర్చబడి ఉంది. ఎంతో పరిశీలనగా చూస్తే తప్ప అది కనబడదు. అతడు కొంచెంసేపు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. తనని ట్రాప్ చేయడం కోసం అశ్వత్థామ ఆ రకంగా చెప్పాడన్న ఆలోచన రవితేజకు రాలేదు. ఏదో జరిగిందని తెలుసు. ఎక్కడో తన వెనక తలుపులు మూసుకుపోతున్న అనుభూతి. పైప్ని కసితో, ఫ్రస్ట్రేషన్తో కాలితో బలంగా తన్నాడు. అది నీటి కుంటలోకి జారిపోయింది. ఆ విధంగా సిరిచందనని నీళ్లలో శాశ్వత సమాధి చేసి అతడు వెనుదిరిగాడు. వడివడిగా జీప్ దగ్గరకు వచ్చి ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు. అతడి జీపు విశాఖపట్నం వైపు సాగిపోయింది. దూరంగా రోడ్డు మీద జీప్ శబ్దం వినబడగానే చెట్టుచాటు నుంచి మహర్షి బయటకొచ్చాడు. ఎదురుగా ఉన్న నీటి కుంటని, దాని దగ్గర రవితేజ ప్రవర్తించిన విధానాన్ని చూడగానే అతడికి సిరిచందన అక్కడే బంధించబడింది అన్న విషయం అర్థమైంది. మళ్ళీ రవితేజ వెనక్కి వస్తాడేమో, తన ప్రాణాలకి ప్రమాదమేమో ఇదేమీ ఆలోచించలేదు. మరుక్షణం ఆలస్యం చేస్తే అది సిరిచందనని మృత్యువుకి మరింత దగ్గర చేస్తుంది అన్న ఆలోచన ఒకటే అతన్ని భూమి మీద కాలు నిలవకుండా చేసింది. గట్టిగా గాలి పీల్చుకొని నీళ్ల గుంటలోకి దూకేశాడు. చిన్న చప్పుడు. దాదాపు కొన్ని యుగాల తర్వాత
చిన్న చప్పుడు వినిపించిన భావం ఆమెకు కలిగింది. ముందు ఆమె అది భ్రాంతి అనుకుంది. అప్పటి వరకు కలుగుతున్న రకరకాల హల్యూషన్స్లో అది కూడా ఒక భాగంగా భావించింది. ఆ తరువాత పేటిక కొద్దిగా కదిలింది. ముందు దాన్ని ఆమె నమ్మలేదు. ఆ తరువాత పేటిక కొద్ది కొద్దిగా నీళ్లలోంచి పైకి తేలుతున్నట్టు, పడవలా ఊగుతున్నట్టు నిశ్చయం కాగానే ఆమె తనని తాను నమ్మలేక చేతితో చెక్కని గట్టిగా కొట్టింది. బయట మరొక వ్యక్తి ఉన్నట్టు, పేటికను కదుపుతున్నట్టు ఆమెకు నమ్మకం కలిగించడం కోసం అటునుంచి కూడా చెక్కని కొట్టిన శబ్దం వినిపించింది. ఆమె అప్రయత్నంగా దుఃఖించడం ప్రారంభించింది. మనసు నిండా విపరీతమైన ఆనందం నిండడం వల్ల వచ్చిన దుఃఖం అది. 2 నిమిషాలు దాన్ని ఒడ్డుకి ఈడుస్తున్నట్టు శబ్దమైంది. నీటిలో నుంచి పైకెత్తినంత సులభంగా ఆ పేటికని ఒడ్డుకి లాగడం సాధ్యం కాలేదు. అతి కష్టం మీద దాన్ని ఒడ్డుకు చేర్చి ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డాడు మహర్షి. లోపల సిరిచందన తరువాత జరగబోయే దానికోసం ఎదురుచూస్తున్నట్టు ఊపిరి బిగబట్టింది. పిడికిళ్ళు గట్టిగా బిగించి పైకప్పుకేసి చూడసాగింది. ధక్ ధక్ ధక్. పేటిక బిగిస్తున్నప్పటి శబ్దమే తిరిగి వినిపించసాగింది. అయితే ఈసారి అది మేకులు కొట్టడం కోసం కాదు, తీయడం కోసం. ముందు ఒక చిన్న చెక్క ముక్క ఊడింది. బయట కూడా అంతా చీకటిగా ఉండడం వల్ల లోపలికి వెలుతురు పడలేదు. కానీ చల్లటి గాలి మాత్రం శరీరానికి తగిలింది. మరో 2 నిమిషాల్లో పైచెక్క బలంగా విడదీస్తున్నట్టు చప్పుళ్ళు వినిపించాయి. సిరిచందన కూడా చేతుల్లో బలాన్ని తీసుకుని కింద నుంచి చెక్కని తోయడానికి ప్రయత్నించింది. అయితే అంత అవసరం లేకుండా పైమూత ఊడిపోయింది. ఆమె అప్పటి వరకు ఎంత చీకట్లో ఉన్నదంటే చివరికి వెన్నెల వెలుగును కూడా భరించలేనట్టు ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. 2 చేతులు తన శరీరాన్ని చెక్కపెట్టెలోంచి బయటికి లేపటం ఆమెకు తెలుస్తుంది. ఆమె అప్రయత్నంగా అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. అతడు కూడా ఆమెను అలాగే పొదవి పట్టుకుని జాగ్రత్తగా నేల మీదకి దింపి పైకి లేవబోయాడు. ఆమె అతన్ని వదిలిపెట్టలేదు. వదిలితే ఆ స్వప్నం ఎక్కడ భగ్నమైపోతుందో అన్నట్టు అతన్ని అలాగే పొదవి పట్టుకొని ఉండిపోయింది. అతడు కూడా దుఃఖిస్తున్నాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా, మౌనంగా అలా ఎంతసేపు ఉండిపోయారో తెలీదు. ప్రపంచంలో ఏ శక్తి ఇక తమని విడదీయలేదు అన్నంత నమ్మకం వారి కౌగిలి నిరూపిస్తుంది. కమిషనర్ ఆఫీస్లో ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినపడేటంత నిశ్శబ్దం వ్యాపించి ఉంది. గదిలో ఇద్దరే ఉన్నారు, రవితేజ, అశ్వత్థామ. చెప్పు అన్నాడు నిశ్శబ్దాన్ని చీలుస్తూ. సిరిచందనని ఆ నీళ్ల గుంటలో పడేసిన ఖాన్ ఏమయ్యాడో నాకు తెలీదు సార్. వాళ్ళు పెట్టమన్న చోట బ్రీఫ్ కేసులు పెట్టి వెనుదిరిగి వచ్చేశాను. నే వచ్చేసరికి మహర్షి జీప్లో లేడు. అంతవరకే నాకు తెలుసు. అబద్ధం అన్నాడు అశ్వత్థామ. నీవు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని నీకు తెలుసు, నాకు తెలుసు. బ్రీఫ్ కేసులు చెట్టు కింద పెట్టి నువ్వు ఎండుటాకులు కప్పావు. వాటిని ఖాన్ తీసుకెళ్లలేదు. ఇంకా అవి అక్కడే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో మహర్షి మాకు చెప్పాడు. లేదు సార్, ఇదంతా మహర్షి ఖాన్ కలిసి ఆడుతున్న నాటకం. అశ్వత్థామ నవ్వాడు. చాలా విషయాలు నువ్వు అబద్ధమని నిరూపించలేవు రవితేజ. మెడలోతు వరకు కూరుకుపోయావు. నేనిచ్చిన బిస్కెట్లు మార్చి మళ్ళీ డూప్లికేట్ బిస్కెట్లు తయారు చేయించినట్టు ఆ కంసాలి సాక్ష్యం చెప్పాడు. శవపేటిక మీద నీ వేలిముద్రలు తిరుగులేని సాక్ష్యాధారాలుగా మిగులుతాయి. శ్రీవాణి డైరీ నిన్ను అపరాధిగా కోర్టులో నిలబెడుతుంది అని ఆగి చిన్న స్వరంతో అన్నాడు. ఇప్పుడు ఇదంతా నేను ఎవరికీ చెప్పబోవటం లేదు. మన ఇద్దరి మధ్య రహస్యంగా ఈ వ్యవహారం ఉంటుంది. రవితేజ ఆశ్చర్యంగా తలెత్తాడు. అశ్వత్థామ ఒక రహస్యం పంచుకుంటున్నట్టు చిన్న స్వరంతో కొనసాగించాడు. నువ్వు చెప్పింది నిజమే. నీకు నాకు తప్ప ఈ వ్యవహారం మూడే కంటికి తెలీదు. తగిన సాక్ష్యాధారాలు లేవు. కానీ నీ పరువు పోగొట్టడానికి ఉన్న సాక్ష్యాలు చాలు. చెప్పు 50%. ఏదో అర్థమైనట్టు రవితేజ ఆయన వైపు చూశాడు. అశ్వత్థామ సన్నగా నవ్వాడు. రవితేజ తలదించుకుని మీ ఇష్టం సార్ అన్నాడు. ఒక బ్రీఫ్ కేస్ నీకు, ఒకటి నాకు. కానీ మహర్షి